ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో కుజుని యొక్క స్థితిలో మార్పు వచ్చినది. వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, మిథున రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మీన కన్యా రాశుల యందు వక్రగతిలో రాహువు సంచారం చేస్తున్నారు. కేతువు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుడు ధను రాశి యందు, మకరమందు రవిగ్రహము, అలాగే కుంభరాశిలో శని శుక్రులు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా కుజుని యొక్క బలం, ఈ రాశ్యాధిపతి ఎప్పుడైతే తృతీయ స్థానమందు బలంగా ఉన్నారో అది చాలా గొప్ప శుభ సంపత్తిగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి శని శుక్రులు అలాగే చంద్రబలంతో కలుపుకొని దాదాపుగా రవితో కలిపి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఇది చాలా గొప్ప పరిణామం. ముఖ్యంగా ఇంతకు మునుపు వారాల్లో చూసుకుంటే అర్ధాష్టమ కుజదోషాలు అవి ఉండడం, రవి అనుకూలంగా లేకపోవడం ఇత్యాది అంశాలు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే వక్రించినటువంటి గురుడు, ఇలా చాలా ప్రతిబంధకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ వారం లగాయతూ చాలా ఊరట లభిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఐశ్వర్యప్రదాత అయినటువంటి కుజుడు తృతీయ స్థానమందు చాలా ఉపజయ స్థానంలో బలీయమైనటువంటి గ్రహంగా ఉండడం ద్వారా ఇష్టసిద్ధి సదారోగ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఇష్టమైనటువంటివన్నీ లభిస్తూ ఉంటాయి. ఇష్టమైనటువంటి ఉద్యోగం, నచ్చినటువంటి శాలరీ, అలాగే నచ్చినటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు, అలాగే కొత్తగా ఏదైనా ఇష్టమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయడం, ఇష్టమైనటువంటి వారిని వివాహం చేసుకోవడము, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడం, ఇలా ఏదైతే ఈ మేషరాశి వారికి నచ్చుతుందో, మానసికంగా వారికి చాలా గొప్పగా ఉంటుందో అవన్నీ కూడా మనసుకి ప్రశాంతనిచ్చేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వారంలో అది ఒక గొప్ప విషయంగా చెప్పచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉండడం, తృతీయంలో కుజుడు యోగిస్తూ ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడము, లేదా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తిని సూచించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 గ్రహాలతో పాటు అటు శని శుక్రుల యొక్క స్థితి కూడా లాభంలో చాలా బలీయంగా ఉన్నది. కాబట్టి ఆర్థికంగా ఇది చాలా గొప్ప వారము. ఈ వారంలాగా అయితే ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా గొప్ప మార్పులు వస్తాయి. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది, రుణబాధలు తగ్గుతూ ఉంటాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి నష్టాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈ రాశి వారులకు యోగిస్తూ ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి. కుటుంబ సభ్యులతోటి చాలా గొప్పగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి కానీ ఆత్మీయులతోటి కానీ చక్కగా సమయాన్ని వెచ్చిస్తూ మీ యొక్క ఆలోచనలు వారితో పంచుకోగలుగుతారు. మానసికంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ వారంలో ఈ రాశి వారికి కనపడడం లేదు. ఉన్నటువంటి చిన్నది ఏంటి అంటే కొంత ఖర్చు ఎక్కువగా ఉండడం, ప్రయాణాలు చేయవలసి రావడం మినహాయించి అటు విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వారు, స్వదేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా ఆనందంగా గడపడానికి ఈ గ్రహస్థితి ఈ వారం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా గొప్ప మెమరబుల్ మూమెంట్స్ని ఈ వారం ఈ రాశి వారికి ఇస్తుంది. చాలా అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చును. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి ఆదివారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడము, మినుములతో చేసినటువంటి పదార్థాన్ని ఆదివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే మరింత యోగంగా ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. తృతీయంలో ఉండేటువంటి కుజుడు 2వ స్థానంలోకి రావడం, అక్కడ స్తంభించి ప్రయాణం చేస్తూ ఉండడం లాంటి అంశాలు కొంత ప్రతికూలతని కలగజేస్తూ ఉంటే, వక్రించినటువంటి గురువు
అలాగే దశమంలో ఉన్నటువంటి శని శుక్రులు, అష్టమ బుధుడు, భాగ్యరవి, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహగతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వృషభ రాశి వారికి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే అసలు ఇది మంచిదా కాదా అని 100 సార్లు తర్కించి ముందుకు వెళ్ళాలి తప్పితే అబ్బా మనకి ఆలోచన వచ్చింది ఈ పని చేసేద్దాం అనేటువంటి ధోరణిలో ఉండకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి మీ చేత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి వాగ్దానాలను చేసేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీ దృష్టిలో పెట్టుకోకుండా పోన్లే ఇప్పుడు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి కదా, ఇదే రకమైనటువంటి ధోరణి భవిష్యత్తులో కూడా ఉంటుంది అనేటువంటి ఒక మాయతోటి మీరు మీ స్తోమతకు మించినటువంటి వాగ్దానాలు చేయడం, తత్ఫలితంగా భవిష్యత్తులో కొంత కష్టపడేటువంటి పరిస్థితులని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు ఇది మనకు కలిసి వస్తుందా రాదా, దీనిలో మనం అనుకున్నటువంటి పెట్టుబడి కన్నా ఎక్కువ పెట్టవలసి వస్తే మనం ఏమవుతాం, ఇతరుల యొక్క సహాయాన్ని ఆశిస్తున్నాం కదా, వారు సహాయం చేయకపోతే ఏమవుతుంది, ఇత్యాది ఆలోచనలు ఎక్కువగా రావాలి. ప్రత్యేకించి కీడెంచి మేలెంచుతూ ఉండాలి వృషభ రాశి వారు. ఎందుకంటే ఈ గ్రహస్థితి అంతా కూడా ఒక మాయలాగా మిమ్మల్ని ఒక ఊబిలో ఇరుక్కునేటువంటి విధంగా చేస్తుంది. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా బయటపడుతూ ఉండాలి. ఎంత తక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ మిగతా విషయాల్లో ఉంటే అంత మంచిది. మీ పని మీరు చూసుకుంటూ ఉండడం, ఇతరులు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగితేనే కానీ వారికి సహాయం చేయకుండా ఉండడం, అలాగే మిమ్మల్ని వచ్చి మీ బంధువులు, మిత్రులు, స్వజనులు మీ యొక్క సలహా అడిగితేనే కానీ మీరు చెప్పకుండా ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా గడపవలసినటువంటి వారం. అటు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఏదైనా సరే మితంగానే ఉండాలి. ఇలా ఉండేటువంటి విధంగా చూసుకుంటే భవిష్యత్తులో రానున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఎందుకంటే ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ చేత అతిగా కష్టపడేటువంటి విధానంగానో, మీ చేత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించేలాగానో, అలాగే మీ మాట ఏదైతే ఉన్నదో దాన్ని తప్పేటువంటి విధంగానో ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మిగతావన్నీ యథాతథంగా ఉన్నాయి. ఏ ఆర్థిక ఇబ్బంది లేదు, అనారోగ్య సమస్యలు లేవు. ప్రత్యేకించి మీ మీద మీకు అతి విశ్వాసాన్ని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో చేసేటువంటి పనుల మీద మీరు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు పొందడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుజస్తంభన అనేటువంటిది ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలం ఈ కాలంగా చెప్పవచ్చును. ఎందుకంటే జన్మ కుజుని యొక్క స్థితి ఏర్పడినది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి రాహు యొక్క బలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది, చంద్రబలం ఉన్నది, వక్రించినటువంటి గురు బలం ఉన్నది. ఈ 3 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. అటు జన్మ కుజుడు, అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహాలు, ఇవి రెండింటినీ చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేసేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ. ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అనేటువంటి విషయాన్ని మిథున రాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహస్థితి మీకు ఉక్రోషాన్ని, క్రోధాన్ని, కోపాన్ని కలగజేస్తూ ఉంటుంది. అలాగే ఎంతసేపు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కాకుండా అతి విశ్వాసాన్ని సైతం ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. నేను వచ్చానని చెప్పు, నేను చేయమన్నానని చెప్పు, నేను చెప్పినా చేయలేదా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది, కోపాన్ని పెంచుతుంది. అందువల్ల క్రోధాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, శాంత మనస్కులవుతూ ఉండాలి. ప్రత్యేకించి జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. ఇక్కడ జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో అటు జన్మకుజుడు కానీ అష్టమరవి కానీ అలాగే పీడిస్తారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక పనిని పూర్తి చేస్తారు, దానికి ప్రతిఫలం ఉండదు. ఏదో ఆశించి ఒక ప్రాంతానికి వెళ్తారు, కష్టపడి ప్రయాణం చేసుకుని వెళ్తారు, తీరా వెళ్ళాక అక్కడ ఎవరు ఉండరు. ఇలా శారీరక శ్రమ, మానసిక శ్రమ, అలాగే డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా పెట్టుకొని ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకుని వెళ్తారో అవేమీ సాధించలేక ఇటు ఈ 3 కూడా వృధా వ్యర్థమైపోతూ ఉంటాయి. దీనివల్ల ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది.
ఈ మానసికమైనటువంటి సంఘర్షణల పట్ల ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పని అవ్వలేదు అంటే నిదానంగా చేయాలి. ఎప్పుడు కోపంతో ఆలోచించకూడదు. చాలా ప్రశాంత వదనంతో ముందుకు వెళుతూ ఉండాలి. ఏదైనా ఒకరు మీ మాట వినలేదు, వాళ్ళు కుటుంబ సభ్యులైనా, మీ తోటి ఉద్యోగస్తులైనా, పై అధికారులైనా వినకపోతే వినమ్రంగానే మరలా ఇంకొకసారి తెలియజేయాలి తప్పితే అహంకారంతో ప్రవర్తించకూడదు. దానివల్ల మీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడుండేటువంటి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తూ ఉన్నది. అది కూడా మీ ద్వారానే, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి పాడు చేయని అవసరంలా మీకు మీరుగానే పాడైపోయేటువంటి, అది మాట వల్లనే వచ్చేటువంటి సమస్యల్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ప్రతి పని కూడా ఆచితూచి చేస్తూ ఉండండి. మాట్లాడేటువంటి ప్రతి మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కడా కూడా కోప్పడకండి, తొందరపాటు పడకండి. ప్రతిదీ నిదానంగా వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల గ్రహాల్లో ఏ విధమైన మార్పులు లేవు. అంటే కుజుడు జన్మరాశిని వదిలిపెట్టి వ్యయస్థానానికి వెళ్ళారు. అయినప్పటికీ అక్కడ కుజుని యొక్క ఫలితం మాత్రం దుష్ప్రభావమే. ఇదేం మంచి చేసేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే కొంత ఉధృతి తగ్గుతుంది. జన్మకుజుడి ఫలితం వేరు, వ్యయకుజుని యొక్క ఫలితం వేరు. ఈ జన్మకుజుడు పాడు చేసినంత విధానంగా వ్యయకుజుడు పాడు చేయరు. మహా అయితే కొంత కష్టపడేలాగానో, శారీరక శ్రమను కలిగిస్తూనో, ఖర్చు పెడుతూనో, నిద్ర లేనిటువంటి పరిస్థితులను కలగజేస్తారు తప్పితే మరి అంత ఆరోగ్యాన్ని వాటిని పాటు చేయరు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారికి ఏంటి అంటే అష్టమస్థిత గ్రహాలు ఏవైతే శనేశ్వరుడు ఉన్నారో, అలాగే వ్యయస్థాన స్థితమైనటువంటి గ్రహం కుజుడు ఉన్నారు, సప్తమ భావంలో రవి ఉన్నారు. ఈ 3 గ్రహాలు కూడా కుటుంబం పైన ప్రభావాన్ని చూపెడతాయి. అంటే ఈ కర్కాటక రాశి వారు బాగానే ఉంటారు, కానీ కుటుంబ సభ్యులకు వస్తాయి సమస్యలన్నీ. అంటే వారికి ఏదైనా ఉద్యోగ సమస్యలో, ఆరోగ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో, వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉండడమో, లేదా వారిని ఎవరైనా మోసం చేస్తూ ఉండడమో, ఇలా కుటుంబ సభ్యుల వల్లే ఈ కర్కాటక రాశి వారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఈ వారంలో జరిగేటువంటి విషయం. ఎందుకంటే దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే అటు మీ జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, వాళ్ళకేదో సమస్య వస్తే మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్థికపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబడటం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా సాధారణమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అది అవ్వనప్పుడు కొంత డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే నానా కార్య విరోధస్య అన్నది శాస్త్రం. ప్రస్తుతం ఉన్న ఈ గ్రహస్థితి ఏ పనికి కూడా అంత సానుకూలంగా లేదు. ప్రతి పని కొంత జాప్యంగా ముందుకెళ్తూ ఉండడం, లేదు కొంచెం కొంచెం ముందుకు సాగుతూ ఉండడం, ఏదైనా ఆటంకాలు రావడం అనేటువంటిది సహజం. అలాగే ప్రత్యేకించి ఈ వ్యయకుజుడు కూడా కొంత మేరకు నిద్ర లేనటువంటి పరిస్థితిని కలగజేస్తారు. అది వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేదా ఏదైనా సరే నిద్ర పట్టదు. నిద్రపోదాం అనుకునేటువంటి సమయానికి సరిగా నిద్ర పట్టక, నిజానికి ఏదైనా ఒక పని ఉన్నటువంటి రోజు పొద్దున్నే లేవాలి అనేటువంటి టైంకి మనకి మెలకువ రాక, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి పరిస్థితులు. అలాగే ప్రత్యేకించి శరీరం డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే గొంతు తడారిపోతూ ఉండడం, చర్మం ఈ పొడిబారిపోతూ ఉండడం, ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత సింహరాశి వారికి కొంత వెసులుబాటును కల్పిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. లాభస్థానమందు కుజుడు యొక్క సంచారం ఉండడం, షష్ఠ స్థానమందు రవి యొక్క సంచారం ఉండడం, వక్రించినటువంటి గురువు యొక్క అనుకూలత ఉండడం, అలాగే బుధుని యొక్క స్థితి అనుకూలంగా ఉండడం, అలాగే చంద్రుని యొక్క బలం ఉండడం, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. అయితే ప్రత్యేకించి వ్యయకుజుని యొక్క దోషం పోయింది. చాలా సింహరాశి వారికి వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే ప్రణాళికాబద్ధమైన జీవితం లేకపోవడం. ఎంత క్రమశిక్షణ ఉన్నా, ఎన్ని ప్లానింగ్లు వేసుకున్నా ఇంతకాలం పాటు ఆ ప్లానింగ్ ఏది సక్రమంగా నడవల.
సరైన సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేక ఈ వర్క్ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో చాలా ఇబ్బందులు పడుతూ ఈ ప్రణాళిక వేసుకున్నటువంటి విధానంలో ముందుకు సాగనటువంటి పరిస్థితి. అలాగే శారీరక అలసట, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా అవి జీవన గమనంలో దినచర్యలను పాడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ రకమైనటువంటి సమస్యల నుండి కొంత వెసులుబాటు సింహరాశి వారికి కలిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా అంటే చాలా స్తబ్దుగా నడుస్తూ ఉన్నది ఆర్థిక పరిస్థితి. ఇదేమీ లోటు లేదు, కానీ ఇదివరకు ఉన్నంత ఆర్థిక పరిస్థితులు లేవు. సంపాదన తగ్గిపోయింది. గత నెల 2 నెలలుగా వీరికి ఉన్నటువంటి సంపాదన మరలా తిరిగి కొంత ఉధృతిగా, అంటే మీరు పనిచేసేటువంటి రంగాల్లో కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, వృత్తి ప్రవృత్తులు కానివ్వండి, మరలా తిరిగి కొంత ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి నోచుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి వెసులుబాటు ఇస్తుంది. అలాగే ఏదో ఒక మానసికమైనటువంటి సమస్యలు ఉంటూ ఉన్నటువంటి ఈ రాశి వారికి వాటి నుండి కొంత విముక్తి వస్తుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, శరీరం కూడా చాలా గొప్పగా తయారవుతూ ఉంటుంది. అంటే వ్యాయామాలు కానీ లేకపోతే ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఆహార పరిస్థితుల వల్ల కానీ, అంటే బరువు తగ్గుతూ ఉంటారు. ఇప్పటివరకు బరువు పెరిగితే మరలా బరువు తగ్గుతూ ఉంటారు. ఇలా కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది. అలాగే కొంత ఏకాగ్రతను పెంచుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఇప్పటివరకు ఏకాగ్రత లేమితోటి చదువుకునేటువంటి వాళ్ళకు, ఉద్యోగంలో ఏదైనా సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకు సరైన గురి లేదు, ఏకాగ్రత లేక, నేర్చుకునేటువంటి వాటిపై స్పష్టత లేక, అవగాహన రాహిత్యంతో చాలా కష్టపడ్డారు. ఇతరులను అడిగి వారు సరిగ్గా చెప్పక, లేదు ఇది ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధతతోటి కొంత కష్టపడ్డారు. ఇప్పుడు అటువంటివి ఏం అవసరంలా, చక్కగా అర్థమవుతాయి. చక్కగా మీరు చదివినటువంటి బాగా అవగాహన చేసుకోగలుగుతారు, చదివినటువంటి వాటిని పాటించగలుగుతారు, 10 మందికి కూడా మీరు చెప్పగలుగుతారు. కాబట్టి ఈ గ్రహస్థితి అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి చాలా సహకారంగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల, ఆరోగ్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, అలాగే ఉద్యోగాభివృద్ధితోటి చాలా ఆనందంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉన్నది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శనేశ్వరుడి యొక్క బలం ఉన్నది, అలాగే బుధుని యొక్క బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే లాభస్థాన స్థిత కుజుడు మరి ఇప్పుడు వెనక్కి ప్రయాణం చేశారు కాబట్టి కుజుని యొక్క బలం తగ్గింది. ఎప్పుడైతే కుజబలం తగ్గుతుందో కొంత ఆర్థికంగా ఇంతవరకు ఉన్నటువంటి ఫ్లో ఉండదు. అంటే ఇప్పటివరకు వస్తున్నంత డబ్బు రాదు. కొంత నిదానంగా ధన ప్రవాహం అనేటువంటిది ముందుకు సాగుతూ ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం అనేటువంటిది కొంత తగ్గుతుంది. ఇప్పటివరకు అదృష్టం మీద ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అదృష్టం అనేటువంటిది కొంత తగ్గుతుంది. అలాగే సహకారం అనేటువంటిది కొంత తగ్గుతుంది. ఇతరులు ఇప్పటివరకు మీకు కొంత సహాయ సహకారాలను అందిస్తూ ఉంటే ఇక మీదట ఏమవుతుందంటే ప్రతిదాన్ని మీకు మీరుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా ఈ కుజుని యొక్క మార్పు, మిగతా గ్రహగతుల్లో వచ్చినటువంటి మార్పులు, ప్రత్యేకించి సూరుత్కేశం ధనక్షయం, పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నారు. అంటే ఇప్పటివరకు ఓకే ఇది మనకి అర్థం కాకపోయినా లేకపోతే ఇది ఎలా చేయాలి అని అడిగినా చెప్పేటువంటి వారు ఉండేవారు, వారి యొక్క గైడెన్స్లో వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చెప్పేటువంటి వారు ఉండరు. అందువల్ల ఏమవుతుంది, ఇప్పటివరకు మనం ఓన్ డెసిషన్స్ తీసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు మరి ఈ సందర్భంలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి సందిగ్ధత ఎక్కువ పీడిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే కొన్ని అవకాశాలను కోల్పోవడం, సకాలంలో స్పందించకపోవడం వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవడము, మరీ ముఖ్యంగా ఒంటరితనం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎంతసేపు ఎక్కువ పబ్లిక్ తోటి మాట్లాడడానికి ఇష్టపడరు, ఎంతసేపు మీలో మీరు ఉంటూ ఉంటారు, లేదా ఏదైనా ఒక ఫోను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంకో సినిమా చూస్తున్నాం, ఇలా 10 మందిలోకి వెళ్ళడానికి రాశివారు అంత పెద్ద ఇష్టపడరు. ఎంతసేపు లోన్లీగా ఉండడానికి లేదా మీకు కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో దానిలోనే స్థిరపడడానికి కన్యా రాశి వారు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి మనకు కొద్దిగా టైం బాగాలేదు కాబట్టి ఈ పని వాయిదా వేసుకుందాం లేదా తర్వాత చేద్దాం అనేటువంటి విధానంలో ఎక్కువ పనులన్నీ వాయిదా వేసుకుంటూ ఉంటారు.
ఇలా ఏంటి అంటే కొంత నిదానంగా సాగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అయితే ప్రత్యేకించి లౌకికమైనటువంటి కార్యక్రమాలు, కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు, లావాదేవీలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా సమస్య ఏమీ ఉండదు. కానీ ప్రత్యేకించి ఏదో ఒక మానసిక భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఏదో ఒక తెలియని ఆందోళన మనసులో ఉంటుంది. నిజానికి అక్కడ అంత భయపడే పరిస్థితులు ఉండకపోయినా ఏదో ఒక తెలియని ఆందోళనని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా మానసికమైనటువంటి సమస్యలు కొంత ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏంటంటే ఒక సపోర్ట్ అనేటువంటిది అవసరం. ఇప్పుడు ఆ సపోర్ట్ కొంత తగ్గుతోంది కాబట్టి ఇవన్నీ వస్తాయి. వీటికి భయపడాల్సినటువంటి పని లేదు. రానున్నటువంటి కాలంలో మరలా మీరు రికవరీ అవ్వగలుగుతారు. చక్కగా అనుకున్నటువంటివన్నీ కూడా సాధించగలుగుతారు. ఈ వారంలో కూడా ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి గురు బలం ఉంది, రాహు బలం ఉంది, శుక్రుడు బలంగా ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క బలం కూడా ప్రధానంగా కనబడుతూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే అటు గ్రహాల యొక్క అనుకూలత పెరగలేదు, అలాగనే ప్రతికూలత కూడా ఏం పెరగలేదు. కాబట్టి స్తబ్దుగానే ఉన్నది గ్రహస్థితి. అయితే ప్రత్యేకించి ఏంటి అంటే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి శని శుక్రులు ఏం చేస్తారంటే స్థిరమైన అభిప్రాయాన్ని ఇవ్వరు. ఓ పనిని రకరకాలుగా పూర్తి చేద్దాం అనుకుంటారు. నిజానికి అది ఎలా అవ్వాలో అలాగే అవుతుంది. కానీ మీకున్న ఆలోచనలు ఎలా ఉంటాయంటే దీన్ని రకరకాల కోణాల్లో ఆలోచించి మానసికంగా అలసిపోయి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చివరికి ఇంకొకళ్ళ మీద నిర్ణయాన్ని వదిలేస్తారు. అంతేకాక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి పరిస్థితులు, వారి ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత మిశ్రమంగా తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుని యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, అంటే బుధ చంద్రులు వారాంతంలో కొంత కలుస్తూ ఉన్నటువంటి తరుణంలో మానసికమైనటువంటి ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే అక్కర్లేని ఆలోచనలు, అనవసరమైనటువంటి భయాలు, ఒక అపోహ అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అది కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. అంతేకాక అటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు. అయితే కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరే పూర్తి చేయవలసినటువంటి పనులు కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు తప్పితే ఇంకొకళ్ళు చేయలేరు. అటువంటి సందర్భంలో కొంత సహాయం లేక ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. దానివల్ల కూడా కొంత మానసిక శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్రమ ఎక్కువగా ఉంటుందో కొంత ఉక్రోషం వస్తూ ఉంటుంది. ఇది నేనే ఎందుకు చేయాలి, అది నేనే ఎందుకు చేయాలి అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ పరిస్థితుల్లో కూడా ఇలా తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా చిన్నపాటి వాగ్వివాదాలని, ప్రతిసారి నీ పని నేనే ఎందుకు చేయాలి, ఈ ప్రతిసారి నేను సహాయం చేస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయి అనేటువంటి ధోరణిలో కొంత వాగ్వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత గోచరిస్తూ ఉన్నాయి. ప్రమాదం కాదు కానీ చిన్నపాటి మాట పట్టింపులు, ఇటువంటి వాటిని కొంత దూరంగా ఉంచడానికి చాలా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండండి. మీ పని చేయండి, ప్రతిఫలాన్ని భగవంతుడికి వదిలేసేయండి, కర్మయోగాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. అన్ని విధాలుగాను ఆనందదాయకంగా మీరు ఉండడానికి గ్రహస్థితి కొంత తోడ్పడుతూనే ఉన్నది. ప్రత్యేకించి మిమ్మల్ని కష్టపెట్టాలి అనేటువంటిది ఈ గ్రహస్థితి యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే అటు గురుడు కానీ రాహువు కానీ కొంతమేరకు మిమ్మల్ని ఉత్సాహపరచాలి అనేటువంటి ధోరణిలోనే ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన శ్రేష్టంగా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు చంద్రుడు. అంటే ఇక్కడ విచిత్రాన్ని గమనించండి. 1, 2, 3, 4 స్థానాల్లో వరుసగా 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి
యోగము, అలాగే అష్టమ స్థానంలో కుజుని యొక్క స్థితి, ఇది ఒక్కటి కొంత ప్రతికూలించే గ్రహాలను చూసినప్పుడు అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని ఈ రెండు కూడా బాధించేటువంటి గ్రహాలే. అయినప్పటికీ కూడా ఈ వారంలో ఫలితాలు ఇదే మాదిరిగా పోటాపోటీగా ఉన్నాయి. అటు మంచి ఫలితాలు ఉన్నాయి, ఇటు చెడు ఫలితాలు ఉన్నాయి. చెడు ఫలితాల విషయంలో వచ్చేసరికి కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు, కుటుంబ సభ్యులతోటి సరైనటువంటి సఖ్యత లేకపోవడం, మాట పట్టింపులు, మీకు నచ్చింది వారు చేయకపోవడం, వారు చేసేది మీకు నచ్చకపోవడం, లేదా వారు చెప్పినటువంటి విధానంలో మీరు వెళ్ళేటువంటి పరిస్థితులు లేకపోవడం ఇత్యాది విధానంలో కొంత వారితోటి డిఫర్ అయ్యేటువంటి విధంగా, అంటే వారితోటి విభేదించేటువంటి విధంగా గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్న గ్రహస్థితి కుటుంబ పరంగా మాత్రమే ఎక్కువ ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉన్నది. అష్టమంలో ఉండేటువంటి కుజుడు స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే, అంటే ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళేటువంటి విధంగా కూడా ఇది ప్రోత్సహిస్తూ ఉన్నది. అలాగే కొంత ఆర్థికంగా డబ్బు ఎక్కువగా మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈ మూడు విషయాలు కొంత బాధించేటువంటి విషయాలు, కొంత ఇబ్బంది పెట్టేటువంటివి. ఇక అటు జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో యోగించేటువంటి గ్రహాలు ఎప్పటికప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితులున్నా మీకు మంచే చేసేటువంటి విధంగా, అంటే ఏం జరిగినా అది మీకు మంచే జరిగినట్టు మనం అన్వయం చేసుకోవచ్చును. అటు రెండవ స్థానంలో బుధుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినా మీ మాట ద్వారా అక్కడ తప్పే ఉండదు, మీరు మాట్లాడే ధోరణిలో తప్పు లేదని మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇక తృతీయంలో ఉన్నటువంటి రవి గ్రహం కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆర్థికంగా గొప్పగా ఉపయోగపడేటువంటి గ్రహంగా రవి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ఇక చతుర్థంలో ఉండే శుక్రుడు అటు మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలని, లేదా కుటుంబంలోనే కొంతమంది వ్యక్తుల యొక్క సహాయతను కూడా మీకు సూచిస్తూ ఉన్నారు. అంటే అటు రాహు, కుజ, శనేశ్వర గ్రహాల వల్ల ఏదైతే డ్యామేజ్ ఈ వారంలో జరిగిందో దాని నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి ఏదైనా ఒక చెడు జరిగితే దాని తర్వాత ఖచ్చితంగా మంచి చేసేటువంటి విధంగానే ఈ గ్రహస్థితి ద్వారా ఫలితాలు వస్తూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల్ని ఆగ్రహాలు ఇస్తే ఆరోగ్యాన్ని గ్రహాలు బాగు చేస్తూ ఉన్నాయి. అలాగే రుణబాధలను కలగజేస్తూ ఉంటే ఆర్థికంగా పటుత్వాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఇలా ఒక ఇబ్బంది వచ్చింది అంటే ఈ వారంలో దాని గురించి కంగారు పడాల్సిన పనిలా, వారం పూర్తయ్యేసరికి మరలా ఆ ఇబ్బంది నుండి మీరు బయటపడిపోతారు. ఒక అనారోగ్య సమస్య నుండి కూడా బయటపడతారు, ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడతారు, కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఇలా ఏదైనా సరే ఈ వారంలో చెడు మంచి ప్యారలల్గా మీకు కలుగుతూ ఉంటాయి. అది ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక చాలా గొప్ప పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ కుజ స్తంభనలో ధనురాశి వారు అతి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అంశం అష్టమ కుజుడు. ఆ దోషం తొలగిపోవడం ద్వారా ఒకటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు, అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, అలాగే అసంఖ్యాకంగా మీ యొక్క ప్రమేయం లేకుండా పెరిగిపోతూ ఉన్నటువంటి శత్రుగణం నుండి, నిజానికి అంతమంది శత్రువులు మీకు తయారవుతారని మీరు గమనించరు. 1-2 నెలల వ్యవధిలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు. మీ సన్నిహితులు, మీ మిత్రులు కూడా కొంత మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అంతర్గతంగా అదంతా కూడా కనబడుతూ ఉంటుంది. పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ నిజానికి ఎందుకు ఇంతమంది శత్రువులు పెరిగిపోయారు అన్న విషయం కూడా మీకు అర్థం కాదు. ఇలా ఈ మూడింటి నుండి బయటపడేటువంటి అంశాన్ని ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా శనేశ్వరుడి యొక్క అనుకూలత కానీ, అలాగే ప్రత్యేకించి చంద్రుడి యొక్క అనుకూలత కానీ, వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలు ఇవి కలిసి వచ్చేటువంటి అంశాలు. జన్మరవి యొక్క దోషం కూడా తొలగిపోయినది కాబట్టి కొంతలో కొంత ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి అంటే ఈ పడినటువంటి సమస్యల నుండి కొంత విముక్తిని కలగజేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఆపరేషన్లు చేయించుకున్నా, ఏదైనా అనారోగ్య సమస్యలను అనుభవించినా వాటి నుండి త్వరితగతిన రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు సైతం ధనురాశి వారికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, అంటే వర్క్ ప్రెషర్ వల్ల కానీ, లేదా ఏదైనా పని ఒత్తిడి వల్ల కానీ, ఏదైనా మీరు ఇప్పటివరకు సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి నార్మల్గా యథావిధిగా కొంత మీ దినచర్య ఉండేటువంటి విధానంలోకి మరలా ఈ గ్రహస్థితి మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటుంది. అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు కుటుంబ సప్తమ స్థానాల్లో పాపగ్రహ సంపత్తి నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నది శాస్త్రం. ఇక్కడ కూడా ఈ ధనురాశి వారికి ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగానే కనబడుతూ ఉన్నది.
ఇక్కడ మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం పూర్తి స్థాయిలో రాదు. నిష్ఫలం కృషి వాణిజ్యం. ఎంత కృషి చేసినా, ఎంత కష్టపడినా, పంటలు పండించినా, లేకపోతేనేమో వృత్తి ఉద్యోగాల్లో కష్టపడ్డా మీకు రావాల్సినటువంటి గౌరవం, రావాల్సినటువంటి ఈ ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. అది ఈ గ్రహస్థితి వల్లే కలుగుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలపై కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. వారికి ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు సైతం మీకు కొంత మానసిక ఇబ్బందులను కలగజేస్తాయి. ఇవి ఈ వారంలో ఉండేటువంటి సమస్యలు. ప్రత్యేకించి చదువర్లకు కానీ, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి అయితే ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉండేటువంటి సమస్యల్ని కొంత దాటగలుగుతారు. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఒక చాలా గొప్ప రిలీఫ్ ఏంటి అంటే, గత వారంతో పోల్చుకుంటే కుజుని యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటి మార్పుగా చెప్పచ్చు. ఎంత ఆవశ్యకత అంటే, ఇటు గురుని యొక్క శుభ ఫలితాలు రావట్లా, ఏలినాటి శని వెళ్ళిపోయే స్టేజ్లో కూడా మంచి ఫలితాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. జన్మరవి పీడిస్తూ ఉన్నారు. అలాగే రాహు అనుకూలంగా లేరు. ఇన్ని ప్రతికూలతల మధ్యలో, వ్యయంలో బుధుడు ఉన్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్యలో అటు కుజుడు అనుకూలించడం, ఆయన వక్రించి స్తంభించి ఫలితాలను ఇవ్వడం షష్ఠ స్థానంలో అనేటువంటిది చాలా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితంగా మనం చెప్పచ్చు. అంటే మకర రాశి వారికి అటు కుజుడు కానీ, శుక్రుడు కానీ, చంద్రుడు కానీ యోగిస్తూ ఉన్నారు. ఒక్క కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల జీవితం ఎంత మారుతుంది అన్నది ఈ వారం నుండి మీరు చూస్తారు. అటు ఆర్థిక సమస్యల నుండి, ఆరోగ్యపరమైన సమస్యల నుండి, శత్రువులకి సంబంధించినటువంటి విషయాల దగ్గర నుండి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను సైతం ఈ గ్రహస్థితి తగ్గిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదల ఉంటుంది. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎవరైనా రక్షణ శాఖలో పనిచేస్తూ ఉన్నా, న్యాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్నా, మీ మీద లేనిపోని ఎలిగేషన్స్ పడి సస్పెండ్ అయ్యి లేకపోతే ఉద్యోగానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులను సైతం మీరు అధిగమించగలుగుతారు. ఎస్, వీళ్ళ తప్పేమీ లేదు, వీరిని మరలా విధుల్లోకి తీసుకోవచ్చును అనేటువంటి ఒక మంచి వార్తలను సైతం వినడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేటువంటి మకర రాశి వారికి సైతం ఇది కొంత ఊరటను కలిగించేటువంటి అంశము. అన్ని రకాలుగా కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అలాగే ఏదైనా ఒక పని చాలా స్పీడప్ అవ్వడానికి, ఇప్పుడు చూడండి, ఒక కెమికల్ రియాక్షన్లో కెటలిస్ట్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు మారిన కుజుడు అంత ఇంపార్టెంట్. ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే అది స్పీడప్ చేస్తూ ఉంటారు కుజుడు. కాబట్టి ఈ కుజుని యొక్క మార్పు వల్ల కూడా మీ జీవన గమనంలో చాలా స్పీడ్ వస్తుంది. అంతేకాక భూపరమైనటువంటి లావాదేవీలు, ఒక భూమి అమ్ముదాం కొందామన్నా, లేదా ఇల్లు అమ్ముదాం కొందామన్నా ముందుకు సాగినటువంటి విషయాల్లో ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పు చాలా ప్రస్ఫుటంగా శుభ ఫలితాలను ఇస్తుంది. అన్ని రకాలుగా కూడా మకర రాశి వారికి కుజుడు చాలా గొప్ప యోగ్యమైనటువంటి గ్రహంగా తన యొక్క పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని చూపిస్తూ కుజుడు అంటే ఏంటి అనేటువంటి విషయాలను సైతం మీకు చెప్పేటువంటి విధానం ఇప్పుడు కనబడుతూ ఉన్నది. కాబట్టి మీరు ఆ మార్పు గమనిస్తారు. అప్పుడు తెలుస్తుంది, ఓహో, ఒక గ్రహం మారితే ఇంత బాగుంటుందా, ఒక గ్రహం ఇబ్బంది పెడితే ఇంత భయంకరంగా ఉంటుంది, ఒక గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తే ఇంత బాగుంటుందనే వ్యత్యాసం ఖచ్చితంగా మీరు గమనిస్తారు. రానున్న ఈ వారం, వచ్చే వారాల్లో మీరే గమనించండి. మీ జీవన విధానంలో కానీ, ఆర్థిక స్థితిగతుల్లో కానీ, సామాజిక పరిస్థితుల్లో సైతం చాలా ప్రస్ఫుటమైనటువంటి తనవంతు ముద్రని కుజుడు మీకు చూపెడతారు. కాబట్టి మకర రాశి వారికి ఇది చాలా బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ప్రతిరోజు ఈశ్వర ఆరాధన చేయండి. వీలైనంత వరకు శివాలయాన్ని దర్శించండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలుగా అనుకూలిస్తూ ఉన్న గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఇది మీరు గమనించాలి. రవి యొక్క బలం తగ్గింది, కుజుడి యొక్క బలం తగ్గింది. అయితే శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, రాహు యోగిస్తున్నారు. చంద్రుడితో కలిపి 4 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రతికూలించేటువంటి గ్రహాలు
పంచమ స్థానంలో కుజుడు పెద్ద ప్రతికూలత కాదు, అయితే అనుకూలత తగ్గిపోయిందనే భావించాలి. ఇక్కడ వ్యయంలో ఉన్న రవి ఈ గ్రహాల తాలూకు ఫలితాల వల్ల ఏమవుతుంది అంటే అంత సాఫ్ట్గా ఉండదు జీవితం. మీరు గమనించండి, నవంబరు, అక్టోబరు, డిసెంబర్ మీరు గమనిస్తే మంత్ బై మంత్ డిక్రీజింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది గ్రాఫ్. నవంబర్ చాలా టాప్, డిసెంబరు కొంత తగ్గుతుంది, జనవరి తగ్గడం అంటే ఏంటి, మన లగ్జరీలు తగ్గుతాయి, అలాగే శరీరం అలసిపోయేటువంటిది పెరుగుతూ ఉంటుంది, కొంత వెసులుబాటు ఉండదు, ప్రతిదీ కూడా మనకి కొంత కష్టసాధ్యంగా మారుతూ ఉంటుంది, అంత ఈజీగా పనులు ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క గ్రహం మారిపోతూ ఉన్నది, ఆ మారిపోయే గ్రహం ప్రతికూలతను ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కుంభరాశి వారు కొంత కష్టసాధ్యమైనటువంటి జీవితం ఉంటుంది, అంత ఈజీ లైఫ్ ఉండదు ఈ రవి మార్పు కుజుడు మార్పు వల్ల. మరి మిగతా గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి కనీసం కొంత వెసులుబాటు. ఉదాహరణకి రాహువు కానీ శుక్రుడు కానీ మీకు సమయానుకూలంగా మీకు ఏది కావాలో, అంటే పలానా ఫంక్షన్ ఉంది, డబ్బు కావాలి, సమయానుకూలంగా ధనం వచ్చేలా చేస్తారు, సమయానుకూలంగా శక్తి వచ్చేలా చేస్తారు. అలాగే మిత్రులు, సన్నిహితులు, బంధువులు సమయానుకూలంగా మీకు సహాయం చేసేలా చేస్తారు. ఉద్యోగంలో క్లిష్టమైనటువంటి సందర్భం వచ్చింది, ఆ సందర్భం నుండి అప్పటికప్పుడు బయటపడతారు. ఇప్పుడు తెల్లారితే ఇది ఎలా గడుస్తుంది అనేటువంటి భయాన్ని సైతం అధిగమించగలుగుతారు. ఇది ఏదైనా సరే ఒక విషయం పీకల మీదకి వస్తేనే కానీ బయటపడరు. ఇదివరకు అలా కాదు, అంత పీకల వరకు రాదు వ్యవహారాలన్నీ. ఇప్పుడు ఏమవుతుంది, పీకల మీదకి వచ్చి తగ్గుతుంది. అబ్బో అన్నిసార్లు ఇంత ప్రెషరు భరించాల్సినటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. అందువలన ఏమవుతుంది, పైకి చాలా గంభీరంగా ఉంటారు కానీ లోపల భయంగా ఉంటుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి, ఉన్న చోట ఉండరు, మనుషులు ఇక్కడే ఉంటారు, ఆలోచనలు ఎక్కడో పరిగెడుతూ ఉంటాయి, ఏం చేయాలన్న ఆలోచన. అలా అని ఎవరు చెప్పింది వినరో, వీళ్ళ సొంత నిర్ణయాలే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉన్నా అక్కడ విన్నట్టుంటారు కానీ అసలు వినరు. ఈ రకమైనటువంటి వాతావరణం అంతా కూడా కుంభరాశిలో ఉంటుంది. అయితే ఇప్పుడున్న గ్రహస్థితిలో ఇటు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఏంటంటే అంత ఈజీగా ఉండదు అని మనం గుర్తు పెట్టుకోవాలి. అదృష్టం తక్కువగా ఉన్నది, ఇదివరకు అదృష్టం మీద జరిగినటువంటివి అంత అదృష్టం మీద సాగవు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు లేవు. ఇక్కడ బంధుమిత్రుల మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులే కొంత ఎక్కువగా ఉన్నాయి. మీకోసం, మీ కుటుంబం కోసం కాకుండా ఇతరుల కోసం కొంత శ్రమించడం, ఇతరుల కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ వారంలో కూడా కనబడుతుంది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధనని విశేషంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరలా ఈ కుజస్తంభన దోషాదుల వల్ల అర్ధాష్టమ కుజుని యొక్క దోషం వచ్చింది. జన్మరాహు, వ్యయశనేశ్వరుడు, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి మీనరాశి వారికి మనం చెప్పుకుంటూ పోతే. మరి యోగించేటువంటి గ్రహాలు ఏంటి, ఇప్పుడు చంద్రబలం కూడా ఈ వారంలో అంత ఎక్కువగా లేదు. ఉత్త వారం ప్రారంభంలో ఉన్నది, మరలా వారాంతంలో ఉన్నది, మధ్యలో రోజుల్లో చంద్రుడు కూడా అనుకూలంగా లేరు. అంటే కేవలం వక్రించినటువంటి గురువు, లాభస్థాన స్థితి రవి, ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాల మీద మాత్రమే ఆధారపడ్డటువంటి రాశి. కొన్ని రోజులు ఆగితే రవి కూడా వ్యయంలోకి వచ్చేస్తారు. మరి అప్పుడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. నేను అదే చెప్తూ వచ్చాను మీనరాశి వారికి. ఈ గ్రహాలన్నీ కూడా మరలా షష్టగ్రహ కూటమిగానో పంచగ్రహ కూటమిగానో రాశిలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు చేసేటువంటి ప్రతి విషయం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి భయాలు వస్తూ ఉంటాయి. నిజానికి ఇక్కడ నేను చెప్పగదలుచుకుంది ఏంటంటే, ఎక్కడా ఎవరి మీద కూడా ఆధారపడద్దు. ఏదైనా ఒక పని చేయాలి అంటే అది మీరు చేయగలిగితే చేయడం, లేకపోతే మానేయడం ఉత్తమం. అంతేకాకుండా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అంటే దాన్ని ఎలా దాటాలి అనేటువంటి తర్కం చేసేటువంటి బదులు ఈ పై అధికారుల్లో లేకపోతే మనకు గురువుల్లో ఎవరినైనా సంప్రదించడం చాలా ఉత్తమం. మీ సొంత నిర్ణయాలు పనికిరావు. ఇప్పుడున్న గ్రహస్థితిలో మీనరాశి వారికి ప్రతి ఆలోచన కూడా వాళ్ళు పాడైపోవడానికే వస్తుంది. నేను రీసెంట్గా కూడా చూస్తున్న జాతకాల్లో కూడా అవే చెప్తూ ఉన్నా, వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటివరకు చేస్తున్న ఉద్యోగం మానేస్తానో, కొత్తగా వ్యాపారం పెడతానో, లేకపోతే ఇది చేస్తాను, అది అసలు అవేవి కూడా చేయకూడదు. ఈ సమయంలో ఎటువంటి మార్పు పనికిరాదు.
కాబట్టి అదే చెప్తున్నాం, మీనరాశి వారు అందరూ కూడా చాలా అప్రమత్తతతోటి ఉండాలి. ఈ గ్రహస్థితి ఇది దాటగలిగేటువంటిదే. కానీ ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కానీ, జన్మ రాహు కానీ, వ్యయ శని కానీ ఇవి ఎలా ఇబ్బంది పెట్టాలో అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది పెడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతారు, ఎవరి సహాయము ఉండదు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ప్రతి వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. కాబట్టి ఈ ఈ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఓకే, టైం బాగాలేదు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడకూడదు, మన స్వశక్తితోనే ముందుకు వెళ్ళాలి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు, ఈ సమయంలో ఈ ఎక్స్పెరిమెంట్ పనికిరాదు అనేటువంటి దృక్పథంలో ఉంటే కొంత బాగుపడతారు. ఈజీ మనీ కోసం అసలు వెళ్ళకండి. స్టాక్ మార్కెట్లో కానీ లేదా మరి ఏతరత్ర పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లోనూ సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉన్నది. జాతకంలో దశలు బాగుంటే పర్వాలేదు, కానీ అది కూడా బాగాలేని పక్షంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఎక్కువగా పరమేశ్వరుడి ఆరాధనే, తెల్లారు లేస్తే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర జపం, శివాలయంలో దీపం పెట్టి రోజును ప్రారంభించండి లేదా రోజును ముగించండి. శివాలయంలో దీపం పెట్టి శివనామస్మరణ చేయండి, శివమహాపురాణాన్ని చదవండి. ఇవన్నీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఆంజనేయ ఆరాధన కూడా చాలా మంచిది. స్వస్తి.